సో 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటే ఇంటర్వ్యూ కాల్సే షెడ్యూల్ చేయట్లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నిజమే. ఏ కంపెనీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ నోటీస్ పీరియడ్ 90 డేస్ ఉన్నా కానీ మనల్ని మాత్రం ఇమీడియట్గా జాయిన్ అవ్వమని అడుగుతుంది. సో దాని నుంచి బయటపడటానికి మీరు ఎక్కడా కూడా నేను 90 డేస్ నోటీస్ పీరియడ్ అని చెప్పొద్దు. తగ్గించి చెప్పండి. 1 మంత్లో జాయిన్ అవుతాను, 45 డేస్లో జాయిన్ అవుతాను, ఇమీడియట్ జాయిన్ అవ్వరు, అవసరాన్ని బట్టి చెప్పండి. మన టార్గెట్ అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వటం. అది క్లియర్ అవుతుందా లేదా అనేది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వటం మాత్రమే మన టార్గెట్. ఇంటర్వ్యూ ఇవ్వడానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం తప్పేం కాదు, మనం అబద్ధాలు చెప్పొచ్చు. సో ఫస్ట్ ఎస్, నేను 90 డేస్లో కాదు, నేను 30 డేస్లోనే నేను జాయిన్ అవ్వగలుగుతానని చెప్పండి. తర్వాత దీన్ని ఎలా మేనేజ్ చేయాలని క్వశ్చన్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ ఒకటి చిన్న విషయం చెప్తాను. టీసీఎస్లో మీరు 3 మంత్స్ నోటీస్ పీరియడ్, కానీ మీరు ఏదైనా కొత్త కాల్ వస్తున్నప్పుడు మీరు 30 డేస్లోనే నేను జాయిన్ అవ్వగలుగుతాను, లేదంటే ఇమీడియట్ జాయిన్, లేదంటే 45 డేస్ మ్యాక్స్లో నేను జాయిన్ అవ్వగలుగుతానని చెప్పండి. దానికి రీజన్స్ మీరు ఎలాగా మేనేజ్ చేస్తారంటే, నేను ప్రస్తుతం బెంచ్లో ఉన్నాను, నాకు ప్రాజెక్ట్ ఏం లేదు, సో నేను కనుక ఇప్పుడు రిజైన్ చేస్తే నాకు ఇమీడియట్గా రిలీవింగ్ ఇస్తారు. ఇది ఒక ఆప్షన్ చెప్పొచ్చు. రెండోది, నేను ఆల్రెడీ మా మేనేజ్మెంట్తో మాట్లాడాను, నేను లాస్ట్ 3-4 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను, సో నాకు త్వరగా రిలీవింగ్ ఇస్తారు ఒకటి. ఇంకా మూడోది, అది కూడా అవ్వదేమో ఇంకా అనుకుంటే, మూడో ఆప్షన్ ఏం చెప్పొచ్చు అంటే, నాకు ఆల్రెడీ ఒక ఆఫర్ ఉంది, సో నేను ఆల్రెడీ రిజైన్ చేసేసాను, సో నేను ఇమీడియట్గా జాయిన్ అవ్వగలుగుతాను, ఇంకొక 45 డేస్లో నాకు లాస్ట్ వర్కింగ్ డే ఉందని. దీనికి ప్రూఫ్ అడుగుతారు, లాస్ట్ వర్కింగ్ డే చూపించు ప్రూఫ్ అని. దానికి చిన్న చూపించుకొని వేరే దాన్ని స్క్రీన్ షాటే కదా వాళ్ళకి కావాల్సింది, దాన్ని మేనేజ్ చేసుకొని ఒక మెయిల్ని మీరే చూపించి కన్విన్స్ చేసుకోండి. ఇది మేబీ ఎథిక్స్ కాదు, కానీ మన సర్వైవల్ టాక్టిక్స్. మనం ముందు బయటపడాలంటే ఇలాంటివి చేస్తేనే బయటపడతాం. ముందు మన టాస్క్ ఇంటర్వ్యూ కాల్ని అటెండ్ అవ్వటం. సో మనకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంటర్వ్యూ కాల్ అటెండ్ అవ్వటం వల్ల. ఇంటర్వ్యూ కాల్ అయిపోయిన తర్వాత అది క్లియర్ అవనివ్వండి, క్లియర్ అయిన తర్వాత ఆఫర్ చేతికి రానివ్వండి. ఆ తర్వాత ఆలోచిద్దాం ఎలా బయటపడాలి, ఎలా జాయిన్ అవ్వాలనేది. ముందు ఈ 3 దాటితేనే కదా తర్వాత, రైట్? సో ముందు మీకు ఆఫర్ వచ్చిన తర్వాత నాకు కావాలంటే కాల్ చేయండి, ఎలా మేనేజ్ చేద్దామనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ.